పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారంతో ప్రజలు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కోయిలకొండ మండలం అచ్యుతాపూర్ గ్రామ శివారులో చిరుత కలకలం రేపింది. గొర్రెల మంద వద్దకు అర్ధరాత్రి చిరుత వచ్చింది. కుక్కలు వచ్చినట్లుగా భావించిన గొర్రెల కాపరులు తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన చిరుత ముగ్గురు గొర్రెల కాపరులపై కూడా దాడి చేసింది. వారు భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 20 రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా శివారులోని వీరన్నపేటలో చిరుత హల్చల్ చేసింది. చేనుకాడ మేము పొలంలో మంద ఆపుకున్నాం సార్. మావే గొర్రెలు మంద ఆపుకుంటే అది మందలు వచ్చి పులి పడ్డది. పులి పడితే అది మందల 4 గొర్రెలను చంపేసింది. చంపి రక్తం తాగింది. తాగితే గొర్రెలు వంటలేవు అని నేను ఇట్లా గెలుస్తున్నాను. దాన్ని చూసాను. లోపలికి పోయి నేను చూసిన గొర్రెని. చూసిన తర్వాత అది లోపలనే తాగింది, లోపలనే వండుకున్నది. ఇంకా వేరే ఆయన ఫోన్ చేసి ఇద్దరం కలిసి తిరుగులాడి చూస్తే అది మా మీదకి వచ్చి మమ్మల్ని వచ్చింది సార్. ఎంతమంది ముగ్గురం ఉన్నాం. ఫస్ట్ నేను ఒక్కనే ఉన్నా. తర్వాత పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారంతో అటు ప్రజలకు ఇటు రైతులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. క్లియర్ గా చెప్తున్నారైనా గొర్రెల మంద మేపుతూ ఉన్నాము, గొర్రెల మంది మీద దాడి చేసింది, మేము తరిమే ప్రయత్నం చేయడంతో మా మీద కూడా దాడి చేసిందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, ఈ మధ్యకాలంలో చిరుతల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం గొర్రెల మంద మీదే కాదు ప్రజల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఆశా, పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిరుతపుల సంచారంతో ప్రజలు రైతులు అక్కడ బెంబేలెత్తున్నారని చెప్పవచ్చు. గత 20 రోజుల క్రితం కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివారులోని వీరన్నపేటలో చిరుతపుల సంచారంతో ప్రజలు అక్కడ అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోయిలకొండ మండలం అచ్యుతాపూర్ గ్రామ శివారులో చిరుతపులి కలకరం రేపిందని చెప్పవచ్చు. రాత్రి గ్రామ శివారులో గొర్రెల మంద మేపుతున్న గొర్రెల కాపర్ల పైకి దాడికి చిరుత ప్రయత్నం చేసింది. అంటే రాత్రిపూట వాళ్ళు గొర్రెల మంద పైకి ఒక కుక్క ఆకారంలో వస్తుండడంతో ఆ చిరుతపులి వస్తున్న నేపథ్యంలో కుక్క అనుకొని వాళ్ళు తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చిరుతపులి ఆ గొర్రెల కాపర్లపై కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుని దీంతో అప్రమత్తమైన గొర్రెల కాపర్లు కట్టెలతో దాన్ని తరిమి కొట్టారు. వారు భయాందోళనకు గురై కూడా గ్రామానికి వెళ్లడంతో గ్రామంలో కూడా ఈ వార్త తెలియడంతో గ్రామస్తులు కూడా వారిని జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా గ్రామ శివారులో ఎక్కడైతే గొర్రెల మందలపై ఇలా మేపుతూ ఉంటారో గొర్రెల కాపర్లు చాలా భయంగా గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సీజన్ లోనే ఖచ్చితంగా అడవి ప్రాంతంలో తలదాచుకునేందుకు సంతానోత్పత్తికి ఖచ్చితంగా చిరుతపులు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతాలను ఎంచుకుంటాయని అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే భయాందోళన కలిసే చిరుతపులు సంచారం ఎక్కువగా ఉందో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై వాటిని పట్టుకునేందుకైతే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అక్కడ రైతులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటికి కూడా ఒక 2 బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిరుత మాత్రం అధికారులకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ వీరన్నపేటతో పాటు కోయిలకొండ అటవీ ప్రాంత శివారులోని రైతులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం చిత్తపూడి కూడా అదే అడవిలో ప్రాంతంలో అక్కడక్కడ సంచరిస్తూ ప్రజలకు కంటపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. గొర్రెల మందపైకి ఎప్పుడైతే దాడికి వస్తుందో అక్కడ ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి రైతులది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని రైతులు అక్కడ గ్రామస్తులు కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.